ఇక ఈ కేసు ఎలా బుక్ అయింది, అసలు ఒక మనిషి ఆ మధ్యన ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే అనుకుంటా మనం చూసాం, ఆయన లారీ కింద యాక్ట్ చేస్తాడు. సినిమా ఏంటది, వకీల్ సాబ్. వకీల్ సాబ్లో అనుకుంటా ఒకేసారి ఇక్కడ ఇంకో దగ్గర ఎలా ఉన్నావురా, అసలు ఇక్కడి నుంచి అక్కడ రావాలంటే టైం ఎంత పడుతుంది, సూపర్. అలాంటి సినిమా, అలాంటి సీన్ జరిగింది ఇక్కడ. ఇది నేను మీకు చెప్తా. ఇది కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్టే. కొంచెం జూమ్ చేసుకోవాలరా. ఇన్ఫర్మేషను ఇక్కడ కంప్లైంట్ ఎవరు లేడు. కంప్లైంట్ ఇచ్చింది సువోమోటోగా పివి సునీల్ కుమార్. పివి సునీల్ కుమార్ ఏం చేశాడంటే, సునీల్ నాయక్ అని ఒక డిఐజీ ఉంటే, ఈ సునీలు అని ఆ సునీల్ని పిలిచి దీని మీద ఈ రాజుగారు వలన ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని నాకు అనిపిస్తుందో, అలాంటి ప్రమాదం ఏమన్నా ఉందా పరిశీలించమ్మా అని చెప్పి 3వ తారీఖు చెప్పాడట పరిశీలించమని. సో పరిశీలించమంటే ఆయన 3వ తారీఖు ముందే ఆయనకి ఏదో చూసి అనుమానం వచ్చి ఉండాలి. ఆయన 3వ తారీఖే కాకుండా ఒక 15 టీవీలు చూసి, దానికి ముందు 2వ 3వ చూసి 3 నుంచి 12వ తారీఖు దాకా ఇంకా కొన్ని చూశాడట. చూసి మళ్ళీ ఈ సునీల్ ఆ సునీల్ని సునీలు అని చెప్పి ఈయన రిపోర్ట్ ఇచ్చాడంట 13వ తారీఖు. సో 14వ తారీఖు ఉదయం ఈ ఇన్ఫర్మేషను 9 గంటలకి మళ్ళీ ఈ సునీల్ ఆ సునీల్ ఒకటే ఆఫీసు. సో ఇద్దరు సునీళ్ళు ఉన్న ఆఫీస్కి ఉదయం 9 గంటలకే ఈ రిపోర్టు అందిందంట. అంటే దాని పోలీస్ స్టేషన్ అనే అంటారు. సిఐడి హెడ్ క్వార్టర్స్ సపోజ్ టు బి పోలీస్ స్టేషన్. కొన్ని టెక్నికల్ పర్పసెస్ కోసం పెట్టుకున్నారు. మామూలుగా సిఐడి అన్న వాళ్ళు అసలు కంప్లైంట్లు తీసుకోరు. వేరే డిపార్ట్మెంటు వాళ్ళకి ఈ కేసును నువ్వు ఇన్వెస్టిగేట్ చేయి అని ఇస్తారు. అంతేగాని పోలీస్ స్టేషన్ లాగా ఎఫ్ఐఆర్ కట్టారు. వేరే కేసు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు ఏదైనా సీరియస్ మ్యాటర్ ఉంటే కోర్టు వీళ్ళకి రిఫర్ చేస్తుంది. అంతే తప్ప వీళ్ళు వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఏదో తేడా కొడుతుందని వెళ్ళిపోవటం కడతాం అనేది 1 in million. ఇవి ఇలాంటి కేసుల్లో, కుట్రపూరిత కేసుల్లో ఏ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి, ఏ పోలీస్ స్టేషన్లో ఇచ్చినా అలరా అవుతుంది. కాబట్టి ఈ కుట్రలో భాగస్వామి ఇలాంటి పనికిమాలిన పనులు చేయాలంటే అందరూ చేయలేరు, పనికిమాలిన వాళ్ళే చేయగలరు అని అనిపిస్తుంది చూసిన తర్వాత. ఇచ్చోండి, ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది 14వ నా బర్త్డే రోజు 21 9 గంటలకి. ముందు చూపెడతా, తర్వాత స్టెప్ బై స్టెప్ తీసుకెళ్దాం. చూపెట్టాలి. ఓకే అయిందా? 9 గంటలకు వస్తే ఈయన 10 గంటలకి ఎఫ్ఐఆర్ అయిపోయింది. రిపోర్ట్ 9 గంటలకు వచ్చింది. నార్మల్గా ఆఫీస్కి సిఐడి ఆఫీస్ రెగ్యులర్ ఈ అధికారులు మామూలుగా వచ్చేది 10 గంటలకు వస్తారు. ఆ రోజు 9 గంటలకే ఆయన వచ్చినట్టున్నాడు. ఏంటి ప్రాబ్లమా? 9 గంటలకే మరి ఆయన ఎఫ్ఐఆర్ కట్టేయమంటే ఎఫ్ఐఆర్ 10 గంటలకల్లా అయిపోయింది. ఇప్పుడు ఎనీ ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఫస్ట్ వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఒక కాపీ తీసి, ఏంటయ్యా ఇంకైతే జూములు గీములు చేయమాక, నీకు చేత కాకపోతే. అయితే ఒక కాపీ తీసి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాలి. సపోజ్ నైట్ టైం అయితే మ్యాజిస్ట్రేట్ గారు ఈజ్ సపోజ్ టు బి 24 hours డ్యూటీ. సో ప్రతి పోలీస్ స్టేషన్లోని జరిగేది ఏంటంటే ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే ఆ మ్యాజిస్ట్రేట్ ఇంటికి ఒక కాపీ పంపించేస్తారు. ఫండమెంటల్గా వాళ్ళు చేయవలసింది అది. నేను 10 గంటలకు పంపేశాను అని అన్నాడు.
కానీ మేము చేసిన ఎంక్వైరీలో అక్కడ సాయంత్రం వరకు అక్కడ సబ్మిట్ చేయాలి. అంటే బహుశా ఆ కోర్టులో కాపీ వేస్తే నాకు వేరే రూట్లో తెలిసిపోతే నేను తప్పించుకుంటానేమో అన్న భయమై ఉండొచ్చు. అక్కడైతే ఖచ్చితంగా ఇవ్వాల. ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు అసలు ఎఫ్ఐఆర్ అనేది ఇతని చేతికి మధ్యాహ్నం వాట్సాప్ ద్వారా చేరినట్టుగా తెలిసింది తప్ప నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన విజయపాల్ అన్నోడికి అటు చేతిలో ఎఫ్ఐఆర్ లేదు. సరే రేపు తెలిసిపోతుంది, కంప్యూటర్లు అన్నీ చూస్తే తెలిసిపోతాయి ఎన్నింటికి ఎఫ్ఐఆర్ అయిందో ఇవన్నీ. ఇంకా అక్కడ ఎఫ్ఐఆర్ కట్టి ఈ కేసుని విజయ్ పాల్ అన్న వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేయమంటం జరిగింది. విజయ్ పాల్ అనే వ్యక్తి జనరల్గా ఒకసారి ఒక పర్టికులర్ ఐఓకి ఇచ్చినప్పుడు ఐఓ ఏం చేయాలి అంటే ఆ కంప్లైంట్ ఇచ్చింది సిఐడియే, ఒక సునీల్ ఆఫ్ సిఐడి. ఆ కంప్లైంట్ ఎవడైతే ఇచ్చి రిపోర్ట్ ఇచ్చాడో ఆ రిపోర్ట్ ఇచ్చిన డిఐజీ సునీల్ని ఈ విజయపాల్ అన్నోడు ఫస్ట్ మాట్లాడాలి, ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి. అది మస్ట్ మ్యాండేటరీ. ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే నువ్వు అరెస్ట్కి వెళ్ళాలనుకో, ఎవడైతే కంప్లైంట్ డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాడో వాడితోటి ఒకసారి మాట్లాడాలి. సో ఇతనితోటి మాట్లాడాలి. ఒక సాక్షి తోటి కూడా, అంటే ఇది కరెక్టా కాదా అనే దాని మీద ఒకళ్ళిద్దరు సాక్షులతోటి కూడా మాట్లాడి తీసుకుంటారు. అది ప్రొసీజర్. సో ఇక్కడ ఆ రోజు తను మాట్లాడాను అని చెప్తున్న ఒక మహానుభావుడి పేరు చెప్తే మీరందరూ గుండె పడిపోతారు. ఆ మహానుభావుడు ఎవడంటే తరచూ ఆయన షూట్ చేసి పడితే డూమ్ అని చెప్పి ఒకడు మారుతూ ఉంటాడు. ఎవడో మోస్ట్ వల్గర్గా మారుతాడు, పోరగడ్డ అనిల్. అంటే నేను చెప్పింది ఈ సముదాయం చూడండి, ఆ క్యారెక్టర్ ఆఫ్ ద పీపుల్ చూడండి. సునీల్ కుమార్కి బహుశా అతను అనుచరుడు అనుకుంటా, బహుశా ఆ బోరగడ్డ అనిల్ అన్న అతన్ని సరే కలిచాడా మాట్లాడాడో మనకు తెలియదు, కానీ మాట్లాడినట్టుగా తర్వాత రికార్డులో పెట్టుకున్నారు. ఇప్పుడు 14వ తారీఖే ఈ సపోజ్ టు హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ సునీల్ నాయక్. ఇద్దరు సునీల్ లైక్ కన్ఫ్యూషన్. డిఐజీ సునీల్, ఎడిషనల్ డీజీ సునీల్. సో డిఐజీ సునీల్తో మాట్లాడాడో లేదో తర్వాత మాట్లాడానని రాశాడు. బోరగడ్డ అనిల్తో, అనిల్ని అడిగితే అనిల్ ఇదంతా అంటే అయ్యి బాబాయ్ చాలా అంటాడు. సరే అని అతను కూడా చెప్పాడంట, పిల్లికి ఎలక సాక్ష్యం. సో ఈ 2 రిపోర్ట్లు వీళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఈయన అంటే ఎంత అవుతుంది కనీసం ఇప్పుడు 10 గంటలకు ఎఫ్ఐఆర్ కట్టితే ఇతను ఇక్కడే రెడీగా ఉన్నాడు అనుకో, ఇక్కడే ఉన్నావా, నీకు ఇచ్చాను కేసు అని అన్న వెంటనే అనిల్ నువ్వు ఇక్కడే ఉన్నావా, సునీల్ నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పి మాట్లాడినా కూడా మీరే చెప్పండి రీజనబుల్గా వాళ్ళిద్దరితోటి ఇంత సీరియస్ కేసు కదా ఎంతసేపు మాట్లాడి ఉండొచ్చు. తీసుకోవాలి సార్, అంటే చాలా తక్కువ టైంలోనే తీసేసుకున్నాడు అనుకున్నా, లీస్ట్లో లీస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడేది ప్రజలకు అర్థం కావాలి వీళ్ళు ఎంత ఫ్రాడ్ నా కొడుకులు అని. ఓకే 3 hours అనేది అంటే చాలా నీచంగా చేశారని చెప్తున్నాను కాబట్టి ఒక 3 గంటలన్నా పట్టాలి అనేది మామూలుగా అయితే రోజు పడద్ది. 3 గంటలు అనేది చాలా రీజనబుల్గా చెప్పారు.